నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్. ప్రతిపాడులో నైపుణ్య మహిళా డిగ్రీ కళాశాలలో సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమంను బీజేపీ ప్రతిపాడు మండల అధ్యక్షులు పూట వీరబాబు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు, స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ కర్రి ధర్మరాజు, బీజేపీ సీనియర్ నాయకులు సింగిలిదేవి సత్యరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వెంకట్రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించేందుకు దేశ ప్రముఖులందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు అవకాశం కల్పించిన మహోన్నత దేశం భారతదేశం అని ఆయన అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ, బీజేపీ సీనియర్ నాయకులు దేశ హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాహుల్ గాంధీ అనడం విడ్డూరమని, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు అంబేద్కర్ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం గణతంత్ర దినోత్సవానికి ముందుగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అటువంటి వ్యక్తిని, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి ఇదే రాజ్యాంగ నిర్మాత అనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని చాలా అవమానించింది. అతను సభలోకి రావడానికి మరి పోటీ చేయడానికి ముందుకు వస్తే ఒక సామాన్యుని పెట్టి అతను ఓడించడం జరిగింది. రాజ్యాంగ నిర్మాతనే, రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిని ఓడించడానికి మరి కుటిల రాజకీయం చేసి ఒక దళితుడిని అవమానపరిచి ఒక రకంగా మరి ఆ రోజు మరి అతన్ని ఓడితే మరి అదే నాయకుడిని, ఆ దళిత బిడ్డని మళ్ళీ ఎంపీని చేసి న్యాయశాఖ మంత్రిగా మరి దేశానికి అందించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్టీ. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం, రేపు జరగబోయే కార్యక్రమం గురించి ఈ దేశంలో దళితుల దగ్గర నుంచి, పేదల దగ్గర నుంచి, బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి అందరికీ కూడా దేశానికి ఇన్ని సంవత్సరాల నుంచి స్వతంత్రం తర్వాత మరి ఈ రోజు ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అరుదైనటువంటి గౌరవం మేమిచ్చామనే సంకల్పంతో ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ప్రీతం నాయకులు, గౌరవ భారతీయ జనతా పార్టీ నాయకులు నడ్డా గారు అవ్వచ్చు, మరి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కావచ్చు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మీద ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గౌరవులు పెద్దలు మరి సత్యరాజ్ గారు చాలా విషయాలు చెప్పారు. మరి దేశానికి స్వతంత్రం రాబట్టి పెద్దలను పరిపాలించారు. దేశాన్ని సిక్కులు పరిపాలించారు, అమ్మలు పరిపాలించారు, రాజులు పరిపాలించారు. అనేక రకమైన పరిపాలన విభాగంలో అనేక రకమైన కులాలు పరిపాలించారు. ఈ కులాల్లో ఒక మారుమూల దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి రాజ్యాంగాన్ని రచించేటటువంటి అరుదైన గౌరవాన్ని మన భారతదేశం సంకల్పించింది. మన భారతదేశంలోని ప్రముఖులందరూ కలిపి 145 మంది కూర్చున్నటువంటి కమిటీలో అత్యున్నతమైనటువంటి ఒక స్థానం ఇచ్చి కూర్చోబెట్టింది. ఆ రోజు ఈ దేశంలో ఒక పార్టీ అంటూ లేదు. దేశం స్వతంత్రం తెచ్చేటప్పుడు ఒక పార్టీ లేదు. మనందరం కలిపి దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాం. ఆ టైంలో ఆయనకి ఒక అరుదైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో, ఈ దేశంలో పుట్టినటువంటి దళితుడికి అరుదైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఏం చేశారు? రాజ్యాంగం రచించేటటువంటి హక్కుని కల్పించారు. అటువంటి వ్యక్తిని మరి భారతదేశంలో పుట్టినందుకు అటువంటి వ్యక్తికి జరగవలసిన గౌరవం చాలా పెద్ద గౌరవం. భారతదేశానికి రాజ్యాంగం రచించేటటువంటి హక్కు అనేది. ఈనాటి ఈ రాజకీయాల్లో మరి నిన్న ఒక భారతదేశంలో అంత అరుదైన గౌరవమైనటువంటి వ్యక్తి కోసం మరి ఎంతో ఉన్నతమైన గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిని దేశ అధ్యక్షుడైనటువంటి మరి రాహుల్ గాంధీ గారు మరి ఒక చిన్న చూపుతో ఒక చిన్న విషయం చెప్పడం జరిగింది. దాన్ని అమిత్ షా గారు ఆయన ఏదో చేశారనే ఉద్దేశంతో ఒక వక్రత భావంతో దాన్ని ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని మనం తిప్పుకొట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మీద ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. దేశానికి దళితుడికి గౌరవం అంటూ ఇచ్చారంటే అది మరి ఈరోజు ఈనాటి ప్రభుత్వం
భారతీయ జనతా పార్టీ.